జన సంచారంలోకి ఎందుకు వస్తున్నాయంటే గుళ్ళు దంసాలు జరుగుతున్నాయి, ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. లవ్ యూ చిన్ను. లవ్ యూ టూ. సనాతన ధర్మం అంటే ఏంటి? మన మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని మనం గౌరవించాలి. లవ్ యూ చిన్ను. కంగారు పడమాగండి. సనాతన ధర్మమా మతమా? తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? నేను అందరినీ కాపాడలేను. హిందూస్ గాని ఈయన కొట్టేటప్పుడు ఎవరైనా ఆపారంటే సిగ్గుచేటు చెప్తున్నా మీ అందరికి. ఇప్పుడు నేను ఈ వేషధారంతో చర్చిలకు రానిస్తాడా? ఇదే వేషధారంతో నాకు మస్జిద్కి రానిస్తాడా? ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు, ఇప్పుడు మీకు విరమించుకున్నారు. పరమేశ్వరుడు ఆజ్ఞ ఉండాలి. ఫైనల్ గా ఎందుకు వచ్చారు తెలంగాణకి? తెలంగాణలో ఏం చేయబోతున్నారంటే? అది చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ మిస్ యూ లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీళ్ళెవరు వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్క క్రిస్టియన్ని బట్టలు రదీసి నడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం చల్లుతాను. ఒక్కొక్క ముస్లింని ఉరికిచ్చి కొడతాను. ఒక్కొక్క ముస్లింని గాని ఇక్కడ ఇదే హిందుస్థాన్ లో లేకుండా చేసే బాధ్యత నాది. ఇక్కడ అందరు హిందువులే ఉండాలి. ఇది హిందూ దేశం, హిందూ రాష్ట్ర, హిందూ దేశం. నేను ఇది కూడా చెప్తున్నాను, హిందువుని ముట్టాలంటే గజ 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 పట్టాలి. ఒక్కొక్క తల్వార్ హత్యారు దిగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సనాతన ధర్మం గురించి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని మనం గౌరవించి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ అన్యాయం జరగకుండా ఖండించి, వేరే మతం వాళ్ళు అన్యాయం జరిగితే ఖండించారు. ఇలాంటి సన్నాసిని ఆపారంటే సిగ్గుచేటు. ఈ సంపి పడేయండి, ఎక్కడో ఒకసారి పడేయండి, నో ప్రాబ్లం ఫర్ అస్. నిజంగా చెప్తున్నా, చట్టాలు ఇవన్నీ లేకపోతే నేనే కొట్టి చంపేసామండి ఈ సన్నాసిని. ఏం మనుషులు రే, డ్రామాలు వేస్తారా, అమ్మాయిని ట్రాప్ చేస్తారా, అమ్మాయిని పెళ్లి కూడా చేసేసుకున్నాడు. వేరే మతాన్ని కూడా గౌరవించారు, కానీ మన సనాతన ధర్మం ఒకటే చెప్తుంది, లవ్ యూ చిన్ను. వచ్చి నిజాలు చెప్పడం జరిగింది. ఒకటమ్మా, ఇప్పుడు అఘోరి నాగసాధుకు ఎక్కడ ఒక స్టేయింగ్ లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. మీరు ఉండడం ఎట్లా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాడ కార్ లో ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రయాణం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము, మా గురువు గారు వాళ్ళందరూ చూశారు. వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. దేవుడి పీఠం లాగానా, లే భార్య భర్త లాగా ఉండడం కోసమా? లేలే, దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి. భార్య భర్తల లాగానే 10 మందికి, పేదవాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని అనొచ్చా? అంటే నేను అఘోరి అవ్వాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా ఓన్లీ సాధన మాత్రమే నేర్చుకుంటాను. మీరు జస్ట్ నార్మల్ గా వర్షిని అని చూడండి చాలు. అఘోరి శ్రీవర్షిని ఎందుకు అనొద్దు? ఎందుకంటే నువ్వు శిక్షణ తీసుకోవడం కోసమే మీరు అఘోరి నాగసాధు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు శిక్షణ కాదు, నేను నార్మల్ పర్సన్ లాగా ఉంటానంటున్నారు. నార్మల్ గా ఉంటూనే సాధన నేర్చుకుంటాను. సాధన నేర్చుకోవడానికి అఘోరి అవ్వాలని లేదు, సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు, ఇప్పుడు మీకు విరమించుకున్నారు. పెళ్లి అయిపోయింది కదా, జీవితంతో హ్యాపీగా ఉంటామన్నా. మా పని అఘోరి మాత ఒకసారి మీరు మాట్లాడాలి. నేను నా గమ్యానికి చేరుకోవడానికి, సమాజంలో తొందరగా అరికట్టడానికి నేను ఇది వాడాల్సి వస్తుంది. లవ్ యూ చిన్ను. ఎక్కడైతే గో హత్య జరుగుతుందో సమాజంలో తొందరగా అరికట్టడానికి నేను ఇది వాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఈ వేషధారంతో చర్చిలకు రానిస్తాడా? ఇదే వేషధారంతో నాకు మస్జిద్కి రానిస్తాడా?